ప్రభుత్వం వచ్చింది కదా పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ వైసీపీలకు ఒక పని కూడా చేయొద్దు అంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీ కులమత భేదాలు అనేవి లేవు, అవినీతి అనేది లేకుండా, పార్టీ శిక్షణ అనేది లేకుండా ఎవరికైనా కానీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా వర్తించేటట్టు చూసుకున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే పథకాలన్నీ కూడా ఆయన గాంధీజీ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయాలను ఆయన సచివాలయ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి దానికి తోడుగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అవినీతి లేనటువంటి పరిపాలన ఆయన అందించారు. ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడు జనాన్ని. అడుగున్నటువంటి వాళ్ళందరినీ లక్షాధికారులు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు. మరి పథకాలు ఇవ్వటం అనేది అడుగునున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు, కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఏంటి, వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాల ద్వారా ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని కరోనా టైంలో కూడా ఆయన ఈ పథకాలు ఇవ్వటం అనేది ఒక గొప్ప, ఎందుకంటే ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి ఆదాయం లేదు. ఆదాయం లేకపోయినా కానీ ఆ కరోనా టైంలో ఆయన పథకాలన్నీ ఇవ్వటం మూలంగా ఈ అట్టడుగునున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక కష్టాల నుంచి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఏదో రకంగా ఈ పథకాల ద్వారా వాళ్ళు సంవత్సరం పైన ఇది కరోనా టైంలో పథకాల ద్వారా వాళ్ళు బ్రతకడం. మరి అది అట్టడుగునున్నటువంటి వాళ్ళ కోసం హెచ్చించినటువంటిదే కానీ ఉన్నత వర్గాలు, పెట్టుబడి వర్గాలకు ఇచ్చినటువంటి పథకాలు ఏమి కాదాయి. అట్టడుగున్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాలను అభివృద్ధి చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు చెప్పారు కదా, మరి ఏమేమి వస్తాయి? సూపర్ 6 పథకాలు ఆయన చెప్పడం వరకే. ప్రతిసారి ఎన్నికైనప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రకటించడమే కానీ అది అమల్లోకి చేయటం అనేది ఏదీ లేదు. ఆయన కరెంటు దానికే ఆయన గతంలో ఫీజు ఇది అన్ని పార్టీలు కలిసి కరెంటు ఛార్జీలు తగ్గించమంటే గుర్రాలతో తొక్కించి ఏంటి హైదరాబాద్ లో చంపినటువంటి విషయాలు కళ్ళకు కనపడుతున్నాయి. మరి ఆయన అటువంటి హామీలు ఇవ్వటం వరకే గానీ అమలు చేయటం అనేది ఉండదు. అదేంటంటే సంపద లేదు, సంపద పెంచాలి, సంపద పెరిగిన తర్వాత నేను ఈ పథకాలు అమలు చేస్తా అని అబద్ధపు ఆలోచన తప్పుకోవటానికి ఆయన నెరవేరుస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాట ఇచ్చి ప్రచారంలో తన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెరవేర్చడం జరిగింది. మరి ఇది విశ్వసనీయతకు మారుపేరు రాజశేఖర రెడ్డి. ఆ విశ్వసనీయత అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడంటే ఏ విధమైనటువంటి ఆ ఆలోచనతో ఆయన పథకాలు ఇస్తానని అన్నారు, అవన్నీ కూడా తూచే తప్పకుండా